సింధు నాగరికత ప్రధాన పట్టణాలు. 1. హరప్ప. మొట్టమొదట బయల్పడ్డ ప్రదేశం హరప్ప. ఎప్పుడు అంటే 1921లో. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త దయారాం సహాని. హరప్ప రావి నది ఒడ్డున పంజాబ్లోని పాకిస్తాన్లో బయల్పడింది. హరప్ప ఎక్కడ బయల్పడింది అంటే పంజాబ్లోని పాకిస్తాన్లో రావి నది ఒడ్డున బయల్పడింది. హరప్ప ఏ నది ఒడ్డున బయల్పడింది? రావి నది ఒడ్డున. త్రవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త దయారాం సహాని. ఎప్పుడు బయల్పడింది? 1921లో. మొహంజోదారో ఎప్పుడు బయల్పడింది? 1922లో. తర్వాత నెక్స్ట్ ఇయరే మొహంజోదారో బయల్పడింది. మొహంజోదారో 1922లో బయల్పడింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త ఆర్.డి. బెనర్జీ. మొహంజోదారో నగరంలో త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త ఆర్.డి. బెనర్జీ. మొహంజోదారో ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఒడ్డున, సింధు రాష్ట్రంలో. సత్కజెండర్. సత్కజెండర్ 1931లో బయల్పడింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త ఆరియల్ స్టీన్ త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త. సత్కజెండర్ ఏ నది ఒడ్డుపైన ఉంది అంటే దస్తు నది. సత్కజెండర్ దస్తు నది ఒడ్డున బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఉంది. దస్తు నది ఒడ్డున బెలూచిస్తాన్ రాష్ట్రంలో బయల్పడింది. బెలూచిస్తాన్ ఎక్కడ ఉంటుంది? పాకిస్తాన్లో ఉంటుంది. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో దస్తు నది ఒడ్డున 1931లో సత్కజెండర్ బయల్పడింది. నెక్స్ట్ చన్హుదారో. చన్హుదారో 1931లో బయల్పడింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త ఎన్.జి. మజుందార్. ఇది సింధు నది ఒడ్డున ఉంది. మొహంజోదారో సింధు నది ఒడ్డున ఉంది. చన్హుదారో కూడా సింధు నది ఒడ్డున ఉంది. సింధు నదికి ఇరువైపులా వెలసిల్లినాయి మొహంజోదారో, చన్హుదారో. మొహంజోదారో సింధు నదికి కుడివైపున ఉంటే చన్హుదారో సింధు నదికి ఎడమ వైపున. రెండు సింధు రాష్ట్రంలోనే ఉన్నాయి. నెక్స్ట్ రంగాపూర్. రంగాపూర్ ఎప్పుడు బయల్పడిందంటే 1953లో బయల్పడింది రంగాపూర్. రంగాపూర్ 1953లో బయల్పడింది. ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది రంగాపూర్. బాదర్ నది ఒడ్డున వెలసిల్లింది. గుజరాత్ రాష్ట్రంలో బాదర్ నది ఒడ్డున 1953లో రంగాపూర్ వెలసిల్లింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త ఎంఎస్ వ్యాట్స్ త్రవ్వకాలు జరిపాడు. నెక్స్ట్ లోథాల్ 1955లో బుగావో నది ఒడ్డున గుజరాత్లో బయల్పడింది. లోథాల్ ఏ నది ఒడ్డున బయల్పడింది? బుగావో నది ఒడ్డున. ఏ రాష్ట్రంలో? గుజరాత్. ఎప్పుడు? 1955లో బయల్పడింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త ఎస్.ఆర్. రావ్. లోథాల్ నగరంలో త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త ఎవరు? ఎస్.ఆర్. రావ్. నెక్స్ట్ రోపార్ ఎప్పుడు బయల్పడింది అంటే రోపార్ కూడా 1955లోనే బయల్పడింది. సట్లెజ్ నది ఒడ్డున పంజాబ్లో బయల్పడింది. పంజాబ్లో సట్లెజ్ నది ఒడ్డున 1955లో రోపార్ బయల్పడింది. రోపార్ నగరంలో త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త వై.డి. శర్మ. నెక్స్ట్ కోట్ డిజీ కూడా 1955లోనే బయల్పడింది. ఎక్కడ అంటే సింధు నది ఒడ్డున బయల్పడింది. సింధు రాష్ట్రంలో, పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో సింధు నది ఒడ్డున కోట్ డిజీ నగరం 1955లో బయల్పడింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త ఎఫ్.ఏ. ఖాన్. నెక్స్ట్ కాళీబంగన్. కాళీబంగన్ 1961లో బయల్పడింది. 1961లో
గగ్గర్ నది ఒడ్డున, గగ్గర్ అంటే సరస్వతి నదినే గగ్గర్ నది అంటున్నాను. గగ్గర్ నది ఒడ్డున రాజస్థాన్లో 1961లో కాళీబంగన్ బయల్పడింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త బిబి లాల్ త్రవ్వకాలు జరిపాడు కాళీబంగన్కి. కాళీబంగన్ నగరం ఎప్పుడు బయల్పడింది? 1961లో గగ్గర్ నది ఒడ్డున రాజస్థాన్లో బయల్పడింది. కాళీబంగన్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. ఏ నది ఒడ్డున ఉంది? కాళీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది? గగ్గర్ నది ఒడ్డున. 1961లో బయలుపడింది. నెక్స్ట్ బన్వాలి 1975లో బయలుపడింది. బన్వాలి ఎప్పుడు బయలుపడింది? 1975. ఏ నది ఒడ్డున ఉంది బన్వాలి? సరస్వతి నది ఒడ్డున ఉంది. బన్వాలి సరస్వతి నది ఒడ్డున ఉంది. బన్వాలి ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానా రాష్ట్రంలో సరస్వతి నది ఒడ్డున 1975వ సంవత్సరంలో బన్వాలి బయలుపడింది. నెక్స్ట్ ధోలవీర 1991లో గుజరాత్ రాష్ట్రంలో బయలుపడింది. ధోలవీర ఏ రాష్ట్రంలో బయలుపడిందంటే గుజరాత్ రాష్ట్రంలో బయలుపడింది. ధోలవీర నది ఒడ్డున బయలుపడలేదు. ధోలవీర ఏ నది ఒడ్డున లేదు. కావున ఇక్కడ నీటి అవసరం చాలా ఉంటుండే. దానివల్ల ధోలవీరలో డ్యామ్ నిర్మించారు నీటిని నిల్వ ఉంచడానికి. ఎందుకంటే ఇక్కడ నది లేదు కాబట్టి నీరు అవసరం చాలా ఉంటుండే, నీటి కరువు ఉంటుండే. దానివల్ల డ్యామ్ నిర్మించారు. రిజర్వాయర్ ఏ నగరంలో రిజర్వాయర్ నిర్మించారు అని అడిగారనుకో ధోలవీర అని పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నది లేదు, ఏ నది ఒడ్డున లేదు ధోలవీర. సో నీటిని నిల్వ ఉంచడానికి రిజర్వాయర్ నిర్మించారు. నెక్స్ట్ రాకీ గర్హి ఎప్పుడు బయలుపడిందంటే 1963లో బయలుపడింది. త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త సూరజ్ బన్ అనే శాస్త్రవేత్త త్రవ్వకాలు జరిపాడు. రాకీ గర్హి ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా రాష్ట్రంలో గగ్గర్ హక్రా లేదా ద్రిషద్వతి నది ఒడ్డున హర్యానా రాష్ట్రంలో 1963లో రాకీ గర్హి బయల్పడింది. 1997లో త్రవ్వకాలు ప్రారంభమయ్యాయి. అంటే 1963లో గుర్తించారు అంతే, కానీ త్రవ్వకాలు 1997లో ప్రారంభించారు. వీటిలో ఒక్కొక్క నగరం గురించి డీటెయిల్డ్గా ఏమేమి బయలుపడ్డాయో చూద్దాం. మొహంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. మొహంజోదారో అంటే అర్థం ఏంటంటే మృతుల దిబ్బ. మొహంజోదారోలో బయలుపడిన అవశేషాలు ఏంటి అంటే మహాస్నానవాటిక, మహాధాన్యాగారము, అసెంబ్లీ హాల్, దేవాలయం లాంటి కట్టడం, కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం, స్టీటైట్తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ. మహాస్నానవాటిక, మహాధాన్యాగారము, అసెంబ్లీ హాల్, దేవాలయం లాంటి కట్టడం, కాంస్యం నాట్యగత్తె విగ్రహం, స్టీటైట్ గడ్డపు తలబొమ్మ. మహాస్నానవాటిక బయల్పడిన ప్రదేశం ఏది? మొహంజోదారో. మహాధాన్యాగారము బయల్పడిన ప్రదేశం మొహంజోదారో. అసెంబ్లీ హాలు, దేవాలయం లాంటి నిర్మాణం. అసెంబ్లీ హాలు బయల్పడ్డ ప్రదేశం, దేవాలయం లాంటి నిర్మాణం బయల్పడ్డ ప్రదేశం. కాంస్యపు నాట్యగత్తె విగ్రహం బయల్పడ్డ ప్రదేశం. స్టీటైట్తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ బయల్పడిన ప్రదేశం.
ఏమేమి బయలుపడ్డాయి మొహంజదారోలో? మహాస్నాన వాటిక, గ్రేట్ బాత్, మహాధాన్యాగారము, అసెంబ్లీ హాలు, దేవాలయం లాంటి కట్టడం, కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం, స్ట్రీట్ లైట్తో చేసిన మనిషి బొమ్మ, ఇవి బయలుపడ్డాయి. నెక్స్ట్ హరప్ప. హరప్ప ఎప్పుడు బయలుపడిందన్నాం? 1921లో 1921లో హరప్ప బయలుపడిందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమేమి బయలుపడ్డాయంటే 6 ధాన్యాగారాలు, కాంస్యంతో చేసిన దర్పణాలు అంటే అద్దాలు, మిర్రర్స్, 6 ధాన్యాగారాలు బయలుపడ్డాయి, దర్పణాలు, ఎడ్లబండి, కులబద్ద అంటే స్కేల్, శవపేటిక, కుమ్మరి చక్రం, శవపేటిక, ఎడ్లబండి, కులబద్ద, కాంస్యంతో చేసిన దర్పణాలు, 6 ధాన్యాగారాలు, 6 ధాన్యాగారాలు, దర్పణాలు, ఎడ్లబండి, కులబద్ద, శవపేటిక, కుమ్మరి చక్రం, ఇవి హరప్పాలో బయలుపడ్డాయి. హరప్పాలో ఏమేమి బయలుపడ్డాయంటే కుమ్మరి చక్రం, దర్పణాలు, శవపేటిక, ఎడ్లబండి, కులబద్ద, 6 ధాన్యాగారాలు. ఓకే. నెక్స్ట్ చనుహుదారోలో ఏమేమి బయలుపడ్డాయంటే ఇంకుపాట్, పిల్లికి సంబంధించిన ఆధారాలు, పిల్లికి సంబంధించిన అవశేషాలు బయలుపడ్డ ప్రదేశం అని అడిగారనుకో చనుహుదారో అని పెట్టాలి. ఇంకుపాట్, పిల్లికి సంబంధించిన అవశేషాలు 2 చనుహుదారోలో బయలుపడ్డాయి అన్నాడు. నెక్స్ట్ లోతాల్ అంటే అర్థం ఏంటి అంటే మృతుల దిబ్బ. లోతాల్ అంటే మృతుల దిబ్బ అని అర్థం, మొహంజదారో అన్న మృతుల దిబ్బ అని అర్థం. మొహంజదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ, లోతాల్ అంటే గుజరాత్ భాషలో మృతుల దిబ్బను లోతాల్ అంటారట, గుజరాతీ భాషలో. ఓకే, గుజరాతీ భాషలో లోతాల్ అంటే అర్థం మృతుల దిబ్బ. ఈ లోతాల్లో ఏమేమి బయలుపడ్డాయంటే ఓడరేవు, ఓడబొమ్మ కలిగిన ముద్రిక, హోమగుండము, చదరంగపు బల్ల, కులబద్ద ఎక్కడ లభ్యమైందంటే లోతాల్లో బయలుపడింది, హరప్పలో బయలుపడింది. కానీ లోతాల్లో ఏంటంటే కాంస్యంతో చేసిన కులబద్ద బయలుపడ్డది. అంటే హరప్పలో కాంస్యంతో చేసింది కాదు, వేరే దేంతో చేసిందో. కానీ లోతాల్లో మాత్రం కాంస్యంతో చేసిన కులబద్ద లోతాల్లో బయలుపడింది. ఇంకోటి ఏంటంటే ద్విఖననము లోతాల్లో బయలుపడింది. ద్విఖననము అంటే ఒకే సమాధిలో 2 అస్థిపంజరాలు లభ్యమయ్యాయట. ద్విఖననము ఎక్కడ బయలుపడింది అంటే లోతాల్. ఇంకేమేం బయలుపడ్డాయంటే లోతాల్లో ద్విఖననము, బియ్యపు గింజ, కాంస్యంతో చేసిన కులబద్ద, చదరంగపు బల్ల, టెర్రకోటతో చేసిన గుర్రము బొమ్మ, హోమగుండము, చదరంగపు బల్ల, టెర్రకోట అంటే ఇది ఒక రకమైన మట్టి అన్నట్టు, ఒక రకమైన మట్టితోని చేసిన గుర్రపు బొమ్మ, ఓడరేవు, హోమగుండము, ఇవి బయలుపడ్డాయి. నెక్స్ట్ కాళీబంగన్లో ఏమేం బయలుపడ్డాయంటే నాగలితో దున్నిన భూమి అంటే నాగలి వాడబడ్డది అని మనకు ప్రూఫ్ కాళీబంగన్లో దొరికింది అన్నట్టు. ఎందుకంటే నాగలితో దున్నిన భూమి కాళీబంగన్లో బయలుపడ్డది. దీన్ని బట్టి నాగలి వాడకం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే 7 హోమగుండాలు, జంతు బలులకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. 7 హోమగుండాలు, జంతు బలులకు సంబంధించిన ఆధారాలు కాళీబంగన్లో బయలుపడినాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే సర్పలేఖనం కలిగిన లిపి
సర్పలేఖనం కలిగిన లిపి కూడా కాలిబంగంలోనే బయలుపడింది. ఓకేనా. నెక్స్ట్ బనువాలి. బనువాలి స్పెషల్ ఏంటంటే గ్రిడ్ వ్యవస్థ. గ్రిడ్ వ్యవస్థ గల ఏకైక నగరం. గ్రిడ్ వ్యవస్థ అంటే ఏంటంటే రోడ్లు ఎట్లుంటాయంటే మనం ఎక్కడి నుండి చూసినా స్ట్రేట్ రోడ్స్ కనిపిస్తాయి. ఇట్లా 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 ఎటు పోయినా మనకు సర్కిల్ వస్తాయి అన్నట్టు. దీన్ని గ్రిడ్ వ్యవస్థ అంటారు. అంటే రహదారులను ఒక క్రమ పద్ధతిలో నిర్మించారన్నట్టు. నార్మల్గా ఇట్లా 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 ఉంటాయి కదా మన ఊర్లు, అట్లా కాకుండా కరెక్ట్ ఒక క్రమ పద్ధతిలో రోడ్లను నిర్మించారు. దీన్ని గ్రిడ్ వ్యవస్థ అంటారు. ఆ కాలంలోనే గ్రిడ్ వ్యవస్థ గల రోడ్లు ఉండే అన్నట్టు. కానీ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే సింధు నాగరికతలో ఏడ చూసినా భూగర్భ మురికి కాలువలు ఉంటాయి. కానీ భూగర్భ మురికి కాలువలు లేని ఏకైక నగరం ఏంటంటే బనువాలి. బనువాలిలో భూగర్భ మురికి కాలువలు అంటే డ్రైనేజీ లేకుండే. సింధు నాగరికతలో ఏ నగరంలో అయినా సరే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండే ఆ కాలంలోనే. కానీ ఒక్క బన్వాలీలో మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకుండే. ఇంకా ఇక్కడ ఏమేమి బయలుపడ్డాయంటే టెర్రాకోటతో చేసిన నాగలి బొమ్మ బయలుపడింది. టెర్రాకోటతో చేసిన నాగలి బొమ్మ ఎక్కడ బయలుపడింది అంటే బన్వాలీలో. నాగలికి సంబంధించిన ఆధారాలు మనకు ఎక్కడెక్కడ లభ్యమైనాయి అంటే ఒకటి బన్వాలీలో టెర్రాకోటతో చేసిన నాగలి బొమ్మ బయలుపడింది. మళ్ళీ నాగలితో దున్నిన భూమి ఎక్కడ బయలుపడింది అంటే మనకు కాలిబంగంలో బయలుపడింది. కాలిబంగంలో నాగలితో దున్నిన భూమి బయలుపడితే మనకు బనువాలిలో టెర్రాకోటతో చేసిన నాగలి బొమ్మ బయలుపడింది. నెక్స్ట్ పులి బొమ్మ కలిగిన ముద్రిక. పులి బొమ్మ కలిగిన ముద్రిక కూడా బయలుపడింది. మనకు బనువాలిలో పులి బొమ్మ కలిగిన ముద్రిక, టెర్రాకోటతో చేసిన నాగలి బొమ్మ రెండు బయలుపడ్డాయి. పులి బొమ్మ కలిగిన ముద్రిక ఏ నగరంలో బయలుపడింది? బనువాలి. ఓకే. నెక్స్ట్ సర్కటుడ. సర్కటుడలో ఏం బయలుపడ్డాయంటే గుర్రపు అవశేషాలు లభ్యమయ్యాయి. గుర్రపు అవశేషాలు అంటే గుర్రపు అస్థిపంజరం మనకు ఎక్కడ లభ్యమైంది అంటే సర్కటుడలో గుర్రపు అవశేషాలు లభ్యమయ్యాయి. ఓకే. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కుండలో శవాన్ని పెట్టి ఖననం చేసే పద్ధతి ఇక్కడ కొనసాగింది. కుండలో శవాన్ని పెట్టి ఖననం చేసే పద్ధతి మనకు సర్కటుడలో కొనసాగింది. నెక్స్ట్ ధోలవీర. ధోలవీరలో ఏమేమి బయలుపడ్డాయంటే జలాశయము అంటే జలాశయము కాదు, ఇది రిజర్వాయర్ బయలుపడింది. రిజర్వాయర్ నిర్మించారు. ఎందుకంటే ఇది ఏ నది ఒడ్డున లేదు, అంటే ఈ నగరం పక్కన ఏ నది లేదు కాబట్టి వర్షపు నీరునే సేవ్ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించారు. ఇంకొకటి స్టేడియం, ప్లే గ్రౌండ్ కూడా బయలుపడింది. రిజర్వాయర్, ప్లే గ్రౌండ్ రెండు బయలుపడ్డాయి అన్నట్టు. రిజర్వాయర్ బయలుపడిన ప్రదేశం, రిజర్వాయర్ బయలుపడిన నగరం ధోలవీర. స్టేడియం బయలుపడిన నగరం ధోలవీర. ధోలవీరలో ఏమేమి బయలుపడ్డాయంటే రిజర్వాయర్, స్టేడియం. ఓకే. మనకు సింధు నాగరికతలో బయలుపడిన నగరాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీ నేర్చుకోండి. ఎగ్జామ్లో కంపల్సరీ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ప్రతి ఎగ్జామ్లో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.